డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై క్లాస్ రూమ్. ఈరోజు మనం సమతల పటాల వైశాల్యాలు అనే అధ్యాయాన్ని ప్రారంభించుకున్నాం. ఇతడి పేరు కృష్ణయ్య. ఇతడు ఒక రైతు. ఇతడు తన వ్యవసాయాన్ని విస్తరించుకునే క్రమంలో భాగంగా కొంత పొలాన్ని కొనుక్కుందామని అనుకున్నాడు. తను కొనుక్కోవాలి అనుకున్న పొలాన్ని ఎంచుకొని ఆ పొలం యొక్క విస్తీర్ణం వైశాల్యం ఎంతుందో కనుక్కోవడం కోసం ఆ పొలం యొక్క సరిహద్దుని ఒక కాగితంపై గీసుకున్నాడు. అది ఈ విధంగా ఏర్పడింది. అయితే ఇది కొంత అక్రమాకారంగా అనిపించింది అతడికి. అంటే అతడు చదువుకున్నవాడే అయినప్పటికీ అతనికి కొన్ని గణిత సూత్రాలు తెలిసినప్పటికీ ఈ ఒక క్రమ పద్ధతి అంటూ లేని ఈ పొలం ఆకారం ఎలా కనుక్కోవాలి అనేది అతడికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అదే సమయంలో తన కుమారుడు దినేష్ అటువైపుగా వచ్చాడు. వచ్చి చాలా సులభంగా ఈ పొలాన్ని మనం వైశాల్యాన్ని కనుక్కోవచ్చు అంటూ ఆ ఆ పటంపై ఈ విధంగా గీతలు గీయసాగాడు. గీసి ఆ పటాన్ని చతుర్భుజాలు, త్రిభుజాలుగా విభజించాడు. ఇప్పుడు ఆ పట వైశాల్యం కనుక్కోవడం సులభమని చెప్పాడు. కృష్ణయ్యకు అది నిజంగా చాలా చక్కగా అనిపించిందనమాట. ఎందుకంటే ఇప్పుడు అతడు తనకున్న గణిత పరిజ్ఞానంతోటి ఆ పొలం వైశాల్యాన్ని సులభంగా కనుక్కోగలుగుతాడు. ఇప్పుడు ఈ పటంలో మనకు 4 త్రిభుజాలు, ఒక దీర్ఘచతురస్రము, ఒక సమలంబ చతుర్భుజము ఉన్నవి. 1, 2, 3, 4 త్రిభుజాలు. ఈ ప్రాంతం దీర్ఘచతురస్రం. ఇది ఒక సమలంబ చతుర్భుజం. అంటే ఎందుకంటే ఈ జత భుజాలు ఇందులో మనకు ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉన్నాయి. ఒక జత ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటే అది సమలంబ చతుర్భుజం. కాబట్టి ఇదొక సమలంబ చతుర్భుజం. ఈ విధంగా 4 త్రిభుజాలు, ఒక దీర్ఘచతురస్రం, ఒక సమలంబ చతుర్భుజంగా విభజించబడింది. ఇప్పుడు తన వైశాల్యాన్ని అతడు సులభంగా కనుక్కోగలని అనుకున్నాడు. ఈ విధమైన మరి సమతల పటాల వైశాల్యాలు కనుక్కోవడానికి మనం ఇచ్చిన పటాన్ని ప్రాథమిక రేఖాగణిత పటాలు అంటే త్రిభుజాలు, దీర్ఘచతురస్రాలు ఈ విధంగా విభజించుకొని కనుక్కోవడం వల్ల ఎటువంటి పటాన్నైనా మనం సులభంగా వైశాల్యం కనుక్కోవచ్చు. కాబట్టి ఈ క్లాస్‌లో మనం సమతల పటాల వైశాల్యాలు అనే అధ్యాయాన్ని నేర్చుకుందాం. అందులో ముందుగా కొన్ని ప్రామాణిక పటాలు అంటే త్రిభుజాలు, దీర్ఘచతురస్రము, చతురస్రము వీటి యొక్క వైశాల్యం కనుక్కోవడానికి సూత్రం చూద్దాం. ముందుగా త్రిభుజము. సో, త్రిభుజం ఎలా ఉంటుంది? మనకు తెలుసు కదా! ఓకే. ఇది త్రిభుజం. ఈ త్రిభుజం యొక్క భూమి అంటే అది ఏ ఆధారంపై నిలబడిందో దాన్ని భూమి అంటాం. భూమి పొడవు b అనుకుందాం. ఎత్తు అంటే త్రిభుజం యొక్క ఎత్తు అంటే త్రిభుజ శీర్షము నుండి భూమిపైకి గీయబడిన లంబాన్ని ఎత్తు అంటాం. ఈ విధంగా శీర్షము నుండి ఎదుటి భుజం పైకి గీయబడిన లంబాన్ని ఎత్తు అంటాం. సో, ఇది భూమిగా తీసుకున్నాం కాబట్టి దీనికి ఎదురుగా ఉన్న శీర్షం నుండి గీయబడిన లంబం. సో, ఈ ఎత్తు మనం h అనుకుంటే త్రిభుజ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. హాఫ్ ఇంటూ b ఇంటూ h. ఇది త్రిభుజ వైశాల్యం కనుక్కోవడానికి మనకు సూత్రము. b అంటే భూమి, h అంటే ఎత్తు. ఓకే. త్రిభుజ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ
భూమి ఇంటూ ఎత్తు. ఇది మన సూత్రం చాలా ఇంపార్టెంట్ సూత్రము. అందరూ గుర్తుంచుకోవాలి ప్రతి సమయంలో. నెక్స్ట్ దీర్ఘచతురస్రం. సో, దీర్ఘచతురస్రం కూడా మీకు పరిచయం ఉన్న పటమే గదా! ఇది దీర్ఘచతురస్రం. సో, ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఏంటి మనకు సూత్రం? పొడవు ఇంటూ వెడల్పు. సో, చూడండి దీర్ఘచతురస్రం యొక్క పొడవుని ఇక్కడ ఎల్ అనుకుందాం. వెడల్పుని బి అనుకుంటే దీర్ఘచతురస్ర వైశాల్యము పొడవు ఇంటూ వెడల్పు ఎల్ ఇంటూ బి. సో, ఇప్పుడు మనం చెప్పుకోబోయే సూత్రాలన్నీ కూడా మనం ఈ అధ్యాయమే కాకుండా ఎల్లప్పుడూ మనకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సూత్రాలివి. కాబట్టి జాగ్రత్తగా వినండి. సో, దీర్ఘచతురస్ర వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు. నెక్స్ట్ దీర్ఘచతురస్ర చుట్టుకొలత కూడా తెలుసుకుందాం. చుట్టుకొలత ఏంది? చుట్టుకొలత అంటే ఏంది? ఈ సరిహద్దు యొక్క పొడవు. దీన్ని మనం చుట్టుకొలత అంటాము. సో, చుట్టుకొలత ఎలా ఉంది? ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి. అంటే 2 ఎల్లులు 2 బిలు. సో, 2l ప్లస్ 2b. దాన్ని 2 ఇంటూ ఎల్ ప్లస్ బిగా రాస్తాము. అంటే 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు. దీర్ఘచతురస్ర చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు. అంటే 2 పొడవులు మరియు 2 వెడల్పుల మొత్తం. నెక్స్ట్ ఇంకొక పటం చూద్దాం. చతురస్రం. సో, చతురస్రం కూడా మనకు తెలుసు ఏ విధంగా ఉంటుంది. ఇది చతురస్రం. అంటే ఏ విధంగా ఉంటుంది? పొడవు వెడల్పులు సమానంగా ఉన్న దీర్ఘచతురస్రం ఇది కదా! సో, దీని యొక్క పొడవు వెడల్పు 2 సమానమే కాబట్టి దాన్ని మనం భుజము అంటాం. కాబట్టి ఒక చతురస్రం భుజము ఎల్ అనుకుంటే ఆ చతురస్రం యొక్క వైశాల్యము ఏంటి మనకు? ఇది కూడా ఒక దీర్ఘచతురస్రం లాంటిదే కాబట్టి పొడవు ఇంటూ వెడల్పు సూత్రం రాసుకోవచ్చు కదా! కాబట్టి ఎల్ ఇంటూ ఎల్ అంటే ఎల్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి చతురస్ర వైశాల్యము భుజము ఇంటూ భుజము అంటే ఎల్ ఇంటూ ఎల్. అది ఎల్ స్క్వేర్‌కి సమానం. మరి చతురస్రం చుట్టుకొలత అంటే ఏంది? 4 సమాన భుజాల మొత్తం. అంటే ఎల్ ప్లస్ ఎల్ ప్లస్ ఎల్ ప్లస్ ఎల్ అంటే ఏమవుతుంది? 4l అవుతుంది. అంటే 4 ఇంటూ ఎల్ అంటే భుజము. కాబట్టి చతురస్రం చుట్టుకొలత 4 ఇంటూ భుజము అంటే 4 ఇంటూ ఎల్ 4l. ఇది చతురస్రం యొక్క చుట్టుకొలత. సో, మనం ఏ సందర్భాన్ని బట్టి మనం ఏదంటే అది వాడుకుంటుంటాం ఇందులో. తదుపరి ఇంకొక పటం చూద్దాం. సమాంతర చతుర్భుజం. చూడండి ఏ విధంగా ఉంటుంది? సమాంతర చతుర్భుజం ఏ విధంగా ఉంటుంది? 2 జతల ఎదురెదురు భుజాలు కూడా సమాంతరంగా ఉంటాయి. సో, కాబట్టి దీన్ని మనం సమాంతర చతుర్భుజం అంటామని మనకు తెలుసు. సో, మరి సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యాన్ని ఏ విధంగా కనుక్కుంటాం అంటే దాని యొక్క భూమిని బి అనుకుంటాం. అదేవిధంగా ఎత్తు అంటే ఈ సమాంతర భుజాల మధ్య దూరాన్ని అంటే మనం సమాంతర భుజంపై ఉన్న ఒక బిందువు నుండి ఎదురు శీర్షం పైకి లంబంగా ఇస్తే అదే మనకు ఎత్తు అవుతుంది. సో, ఈ ఎత్తుని మనం హెచ్ అనుకున్నాం. సో, ఒక సమాంతర చతుర్భుజం యొక్క భూమి బి, ఎత్తు హెచ్. అయితే ఆ సమాంతర చతుర్భుజ వైశాల్యం భూమి ఇంటూ ఎత్తు అంటే బి ఇంటూ హెచ్. సమాంతర చతుర్భుజం యొక్క భూమి బి మరియు ఎత్తు హెచ్ అయితే సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం భూమి ఇంటూ ఎత్తు. ఓకే. నెక్స్ట్ ఇంకొక పటం చూద్దాం. ఇదేంటి మరి? ఇది కూడా సమాంతర చతుర్భుజమే. మరి దీనికి కూడా మనం వైశాల్యాన్ని ఇదే సూత్రంతో గణిస్తాం. అయితే నేను ఇక్కడ ఏం చేశానంటే ఇదే సమాంతర చతుర్భుజాన్ని ఈ విధంగా నిలువుగా ఉంచడం జరిగింది.
కాబట్టి మనం మరి దేన్ని భూమిగా తీసుకుంటాం? దేనిపైనైతే ఈ సమాంతర చతుర్భుజాన్ని నిలబెట్టి ఉంచామో అదే భూమిగా తీసుకుంటాం. మళ్ళీ ఎదురుగా ఉన్న సమాంతర చతుర్భుజం నుండి ఈ కింద ఉన్న సమాంతర చతుర్భుజం వరకు గల దూరాన్ని మనం ఎత్తుగా తీసుకుంటాం. అంటే ఈ విధంగా. ఇది భూమి, ఇది ఎత్తు. సో, ఎట్లా తీసుకున్నా కూడా మనకు దాని వైశాల్యంలో ఏమీ మార్పు ఉండదు. కాబట్టి సమాంతర చతుర్భుజం యొక్క భూమి బి మరియు ఎత్తు అయితే దాని వైశాల్యం భూమి ఇంటూ ఎత్తు బి ఇంటూ హెచ్. నెక్స్ట్ ఇంకొక పటం చూద్దాం. చతుర్భుజం. సో, చతుర్భుజం అంటే ఏ విధంగా అయినా ఉండవచ్చు. 4 భుజాలు కలిగిన సమృద్ధ పటం ఏ విధంగా అయినా ఉండవచ్చు. ఈ విధంగా ఒక చతుర్భుజం ఉంది. దీని వైశాల్యాన్ని ఏ విధంగా కనుక్కుంటామంటే, ముందుగా దీనికి ఒక కర్ణం గీస్తాం. ఈ విధంగా ఎదురెదురు శీర్షాలు కలుపుతూ ఒక కర్ణం గీస్తాం. సో, ఈ కర్ణం యొక్క పొడవు మనం తర్వాత చూద్దాం. ముందు ఈ కర్ణం పైకి మిగిలిన 2 శీర్షాల నుండి అంటే ఈ శీర్షము, ఈ శీర్షం నుంచి లంబాలు గీద్దాం. ఒకటి ఇప్పుడు గీశాను. ఇంకొక లంబం గీస్తాం. ఏంది? ఒక కర్ణం గీసి ఆ కర్ణం పైకి మిగిలిన ఎదురెదురు శీర్షాల నుండి ఆ కర్ణం పైకి లంబాలు గీద్దాం. ఇప్పుడు ఈ మొదటి కర్ణం పొడవేమో డి అనుకుందాం. ఈ 2 లంబాల పొడవులు H1, H2 అనుకుందాం. H1, H2. సో, చతుర్భుజం యొక్క కర్ణం పొడవు డి మరియు ఆ కర్ణం పైకి మిగిలిన 2 బిందువుల నుండి గీసిన లంబాల పొడవులు H1, H2 అనుకుంటే ఆ చతుర్భుజ వైశాల్యం చూడండి. హాఫ్ ఇంటూ కర్ణం యొక్క పొడవు ఇంటూ కర్ణం మీదకి గీసిన లంబాల మొత్తం. హాఫ్ ఇంటూ కర్ణం యొక్క పొడవు అంటే డి ఇంటూ కర్ణం మీదకి గీసిన లంబాల మొత్తం. కర్ణం మీదకి గీసిన లంబాల పొడవులు ఏమనుకున్నాం మనం? H1 మరియు H2 అనుకున్నాం కాబట్టి వాటి మొత్తం అంటే H1 ప్లస్ H2. సో, సింపుల్‌గా మనం ఈ సూత్రం గుర్తుపెట్టుకున్నా లేదా ఈ సూత్రం గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. సో, చతుర్భుజ కర్ణం పొడవు డి మరియు కర్ణం పైకి మిగిలిన 2 శీర్షాల నుండి గీసిన లంబాల పొడవులు H1 మరియు H2 అయితే చతుర్భుజం యొక్క వైశాల్యం హాఫ్ ఇంటూ కర్ణం యొక్క పొడవు ఇంటూ కర్ణం మీద గీసిన లంబాల మొత్తం. అంటే హాఫ్ ఇంటూ డి ఇంటూ H1 ప్లస్ H2. ఇది కూడా ముఖ్యమైన సూత్రం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక సూత్రం రాంబస్ లేదా సమచతుర్భుజం. అంటే ఏంటి? గుర్తుకు తెచ్చుకోండి. 4 భుజాల పొడవులు సమానంగా కలిగిన సమాంతర చతుర్భుజమే మనకు రాంబస్. సో, రాంబస్ గీద్దాం. ఇది. సో, ఇందులో 4 భుజాల పొడవులు సమానంగా ఉన్నటువంటి ఇది సమాంతర చతుర్భుజం. మరి దీనికి సమాంతర చతుర్భుజ వైశాల్యం ప్రకారం సూత్రం కనుక్కోవచ్చు కదా! కనుక్కోవచ్చు. కాకపోతే ఈడ వేరే సూత్రం తీసుకుంటున్నాం మనం. ఇంకొకటి కర్ణాల పొడవులు. సో, 2 కర్ణాలు గీస్తున్నాం. ఈ కర్ణాల పొడవులు ఒకటి D1 ఇంకొకటి D2 అనుకుందాం. అనుకుంటే ఆ రాంబస్ యొక్క వైశాల్యము హాఫ్ ఇంటూ కర్ణముల యొక్క పొడవుల లబ్దం. హాఫ్ అంటే 1/2 ఇంటూ కర్ణముల యొక్క పొడవుల లబ్దం. అంటే 1/2 ఇంటూ కర్ణాల పొడవులు D1, D2 అనుకున్నాం కాబట్టి వాటి లబ్దం D1 ఇంటూ D2. సో, రాంబస్ యొక్క వైశాల్యం హాఫ్ ఇంటూ కర్ణముల యొక్క పొడవుల లబ్దం అని సింపుల్‌గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో, ఇంకొకటి ముఖ్యమైనది మనం గుర్తుపెట్టుకోవాల్సింది సమలంబ చతుర్భుజం, ట్రెపీజియం. సో, దీనికి కూడా మనం సూత్రం చూద్దాం. సో, ట్రెపీజియం అంటే ఏంటి? ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా కలిగిన చతుర్భుజం. ఎట్లా ఉంటుంది? మీకు తెలుసు. ఇది. ఇది ఒక జత ఎదుటి భుజాలు.
సమాంతరంగా ఉన్నాయి. ఈ భుజము, ఈ ఎదుటి భుజము 2 సమాంతరంగా ఉన్నాయి. ఈ 2 భుజాలు సమాంతరంగా లేవు. సో, ఈ విధంగా ఉన్న ఒక సమలంబ చతుర్భుజం యొక్క లేదా ట్రెపీజియం యొక్క ఈ సమాంతర భుజాల పొడవులు ఒకటి ఏ, ఇంకొకటి బి అనుకుందాం. సమాంతర భుజాల పొడవులు ఏ మరియు బిలు మరియు వీటి మధ్య దూరం. సో, సమాంతర భుజాల మధ్య దూరం అంటే ఏంటి? ఒక సమాంతర భుజం నుంచి ఒక్కొక్క బిందువు నుంచి వేరొక సమాంతర భుజం యొక్క వరకు లంబం గీస్తే ఆ లంబాన్నే మనం వాటి మధ్య దూరం లేదా ఎత్తు అంటాం. సో, ఇప్పుడు ఈ విధంగా అన్నమాట. ఒక బిందువు నుంచి దాని ఎదురు భుజం పైకి లంబం గీస్తే ఆ లంబం పొడవుని మనం ఈ సమలంబ చతుర్భుజం యొక్క సమాంతర భుజాల మధ్య దూరం లేదా ఎత్తు అనొచ్చు. సో, ఒక సమలంబ చతుర్భుజం యొక్క సమాంతర భుజాల పొడవులు ఏ మరియు బి, వాటి మధ్య దూరం హెచ్ అయితే ఆ ట్రెపీజియం వైశాల్యం హాఫ్ ఇంటూ సమాంతర భుజాల మొత్తము ఇంటూ సమాంతర భుజాల మధ్య దూరం. అంటే హాఫ్ ఇంటూ సమాంతర భుజాలు మనం ఏం తీసుకున్నాం? ఏబి తీసుకున్నాం కాబట్టి వాటి మొత్తం ఏ ప్లస్ బి ఇంటూ వాటి మధ్య దూరం హెచ్. హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్. ఇది ట్రెపీజియం యొక్క వైశాల్యం. సో, ఈ విధంగా మనకు ఈ వైశాల్యాలు సూత్రాలు గుర్తుపెట్టుకొని ఇచ్చిన ఏ అక్రమాకార వస్తువునైనా ఒక క్రమ పద్ధతిలో విభజించుకొని దాని యొక్క వైశాల్యాన్ని కనుక్కుంటాము. సో, ఇప్పుడు ఇందులో మనం మొదటగా ఈ అభ్యాసము 9.1ని ప్రారంభిద్దాం. ఓకే. సో, మొదటి సమస్య చూద్దామా? సూచించిన విధముగా ఇచ్చిన ఆకృతులను విభజించండి అంటున్నాడు. చూద్దాం అసలు ప్రశ్న ఈ విధంగా వచ్చాడు. చూసారా? ఇక్కడ ఒక అక్రమాకార వస్తువు ఇవ్వబడింది మనకు. దీన్ని మనం ఈ పటాన్ని ఏ విధంగా విభజించమంటున్నాడు? 3 దీర్ఘచతురస్రములుగా విభజించండి అంటున్నాడు. అతడే ఇచ్చాడు మనకు ఏ విధంగా విభజించాలనేది అతడే పేర్కొన్నాడు. 3 దీర్ఘచతురస్రాలుగా విభజించండి అంటున్నాడు. మరి ఏ విధంగా విభజించాలి దీన్ని చూడండి. మీకు అర్థమవుతుంది కదా ఏ విధంగా విభజించాలో? సో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ గీయడం ద్వారా, లేదా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ గీయడం ద్వారా మనం దీన్ని 3 త్రిభుజాలుగా, 3 దీర్ఘచతురస్రాలుగా మనం విభజించుకోవచ్చు కదా! సరే, విభజిద్దాం. ముందు ఇచ్చిన పటం ఏంటి? ఇది కదా! సో, పటాన్ని యథావిధిగా దింపుకుందాం. ఇప్పుడు మనం ఈ అడ్డు గీతలు గీయడం ద్వారా దీన్ని 3 దీర్ఘచతురస్రాలుగా విభజిద్దాం. చూడండి. ఇదొక రేఖ. ఇదొక రేఖ. చూడండి ఇప్పుడు 1, 2, 3 దీర్ఘచతురస్రాలుగా విభజించబడింది. ఓకే. మరి ఒక పటం చూద్దాం. ఇక్కడ ఇంకో పటం ఇవ్వబడింది. మరి దీన్ని ఎలా విభజించామంటున్నాడు చూడండి. దీన్ని కూడా 3 దీర్ఘచతురస్రములుగానే విభజించమని అడిగాడు. సో, మళ్ళీ ఇచ్చిన పటం గీసుకోవాలి కదా! గీసాము. ఇప్పుడు మళ్ళీ దీన్ని 3 దీర్ఘచతురస్రాలంటే ఏ విధంగా వస్తుంది చూడండి. సో, ఇప్పుడు కూడా మనం ఏంది ఇక్కడ ఒక గీత, ఇక్కడ ఒక గీత గీయడం ద్వారా 3 దీర్ఘచతురస్రాలు విభజించవచ్చు. లేదా ఇక్కడి నుంచి కిందికి ఒక రేఖ, ఇక్కడి నుంచి కిందికి ఇంకొక రేఖ గీయడం ద్వారా అయినా సరే 3 దీర్ఘచతురస్రాలుగా ఇది విడిపోతుంది. చూడండి. ఇదొక రేఖ. ఇదొక రేఖ. ఇప్పుడు మనకు ఇదొక దీర్ఘచతురస్రము, ఇది రెండవ దీర్ఘచతురస్రము, ఇది మూడవ దీర్ఘచతురస్రం. ఈ విధంగా 3 దీర్ఘచతురస్రాలుగా మనం విభజించవచ్చును. ఓకే. ఇంకొక పటం చూద్దామా?
హ్మ్. దీన్ని ఏ విధంగా విభజించమంటున్నాడు? 2 సమలంబ చతుర్భుజాలుగా. 2 సమలంబ చతుర్భుజాలు. అంటే 2 ట్రెపీజియంలుగా విభజించండి అంటున్నాడు. సో, చూడండి ముందు ఇచ్చిన పటం గీసుకుందామా? తీసుకొని దీని 2 సమలంబ చతుర్భుజాలంటే ఏ విధంగా గీస్తే సరిపోతుందో ఆలోచించండి. ఇక్కడి నుంచి ఇక్కడికి రేఖను గీయడం ద్వారా ఇది పైకి ఒక సమలంబ చతుర్భుజం, కిందికి ఒక సమలంబ చతుర్భుజం లాగా విడిపోతుంది. కాబట్టి గీద్దామా? సో, ఈ చుక్కల రేఖ ద్వారా మనం దీన్ని ఇప్పుడు 2 సమలంబ చతుర్భుజాలుగా విభజించినాము. సో, ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు కూడా అటువంటి పటమే వచ్చింది. దీన్ని ఎలా విభజించాలి? 2 త్రిభుజాలు మరియు దీర్ఘ చతురస్రం. చాలా సులభంగా విభజించొచ్చు కదా! ఆలోచించండి. ఇక్కడ ఒక రేఖ, ఇక్కడ ఒక రేఖ గీయడం ద్వారా దీన్ని మనం 2 త్రిభుజాలు, మధ్యలో ఒక దీర్ఘ చతురస్రం ఏర్పడుతుంది కదా! సో, ముందు ఆ పటం గీసుకొని, సో, ఇక్కడ ఒక రేఖ గీసుకుందామా? అట్లే ఇక్కడ ఒక రేఖ. అయిపోయింది కదా! 2 త్రిభుజాలు, మధ్యలో ఒక దీర్ఘ చతురస్రం ఏర్పడింది. మరియు ఇంకొక పటం చూద్దాం. ఇక్కడ ఒక 5 భుజాల ఆకారం ఇచ్చాడు. దీన్ని ఏం చేయమంటున్నాడు? 3 త్రిభుజాలుగా విభజించండి అంటున్నాడు. సో, ఆలోచించుకోండి. ఏ విధంగా విభజిస్తారు? ముందు ఇది పటం ఇచ్చాడు కదా! సో, ఇక్కడ అడ్డంగా ఒక రేఖ. ఈ 2 శీర్షాలను కలుపుతూ ఒక రేఖ గీస్తే మనకు 3 త్రిభుజాలు అవుతాయి కదా! సో, ఇక్కడ ఒక రేఖను గీసాం. మళ్ళీ కర్ణంలాగా ఒకటి గీద్దాం. సో, 3 త్రిభుజాలు ఏర్పడ్డాయి. ఓకే. సో, ఇంతటితో మనం ఈరోజు క్లాస్‌ని ముగిద్దాం. తదుపరి క్లాస్‌లో ఈ అభ్యాసంలోని మిగిలిన సమస్యలు సాధించే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. బాయ్.